హలో అండి. అందరికి నమస్కారం. సో, మళ్ళా ఒక 15 డేస్ నుంచయితే 'బిగ్ బాస్' వైబ్ అయితే మొదలైంది. ఎస్పెషల్లీ 'బిగ్ బాస్' రివ్యూ చేసేవాళ్ళు వాళ్ళందరూ అయితే మొదలుపెట్టేసారు. సో, మొన్నటిదాకా హోమ్ వ్లాగ్సు, ప్రొడక్ట్ రివ్యూస్ చేసుకున్న వీళ్ళందరూ ఇప్పుడు సడెన్‌గా 'బిగ్ బాస్' వచ్చేసరికి అగ్ని పరీక్షను మొదలుపెట్టారు. తర్వాత ఇంక 'బిగ్ బాస్' రివ్యూ. సో, ఈ 50 డేస్ మనోళ్ళకి మంచి కంటెంట్ అయితే దొరికేసింది. సో, ఇంకేం కష్టపడలేదనమాట కంటెంట్ కోసం. యాక్చువల్‌గా నేనెందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఆ షోలో వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో, వాళ్ళ పెర్ఫార్మన్స్ వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఆబ్వియస్‌గా అక్కడున్న జడ్జెస్ కూడా అలాగే రెస్పాండ్ అవుతారు. అక్కడున్న జడ్జెస్ కూడా వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి సో, వీళ్ళలో ఉన్నటువంటి యాక్చువల్ క్వాలిటీ, సో, రియల్ క్వాలిటీ ఐడెంటిఫై చేయడం కోసం కొన్ని ఆహ్, ఎడ్జెస్ కొంచెం దాటేసి కూడా వీళ్ళు క్వెషన్స్ రైజ్ చేయడం అయితే జరిగింది. నాకర్థం కావట్ల. సో, ఇక్కడ కంటెస్టెంట్స్‌కి పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకి తెలుసు. జడ్జెస్‌కి తెలుసు. చూసే వాళ్ళకి తెలుసు. ఈవెన్ అక్కడ యాంకరు, అక్కడున్న ఆహ్, బాయ్స్ అందరికి కూడా తెలుసు. అది కొంచెం స్క్రిప్టెడ్ లానే కనిపిస్తుంది. అది అందరికీ తెలిసిందే. ఈ రివ్యూవర్స్ ఎందుకు అనవసరంగా ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారేమో దాని మీద అని అనిపించింది. ఎందుకంటే అన్యాయం జరిగిందని కొందరు బయటకి రావడం. అన్యాయం ఏముంది? స్పెషల్లీ 'బిగ్ బాస్'కి వెళ్ళి అతనికి తెలుసు. సో, 'బిగ్ బాస్'కి ఎలా ఎళ్ళాడు? ఆ రివ్యూ ఏంటి? రివ్యూలు ఇచ్చే అతను లోపలికి వెళ్లి 'బిగ్ బాస్' స్టేజ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకొని ఒక ఫేమ్ ఇంకా అతనికున్న ఫేమ్‌ని ఇంకొంచెం పెంచుకొని బయటకొచ్చిన రివ్యూవర్స్ కూడా అక్కడ అన్యాయం జరిగింది. నవదీప్ గారు ఏదో రాంగ్‌గా మాట్లాడారు. బిందు బిందు గారు ఉప్పల్ బాలుని కొంచెం బియాండ్ క్రిటిసైజ్ చేశారనే విధంగా. అండ్ ఆబ్వియస్‌గా ఓడిపోయి వచ్చినోళ్ళకి కొంచెం బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం అనడానికి ఏం లేదు. బట్ ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. వాళ్ళేమన్నారు? ఎందుకన్నారు? వాళ్ళేమైనా ఇంటెన్షనల్‌గా బాలుని గాని, ఇంకొకళ్ళని గాని ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద ఎప్పుడైనా మాట్లాడారా? లేదు. వాళ్ళు అలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు హౌ దే రెస్పాండ్ బ్యాక్ అనే దాన్ని చూడడం కోసంగా వాళ్ళు అలాంటి క్వెషన్స్ అడిగుండుంటారు. ఇక్కడ ఎలాంటి ఓపెన్ ప్లాట్‌ఫార్మ్ మీద వాళ్ళు ఉండలేకపోతే లోపలికెళ్ళి అన్‌నోన్ పీపుల్‌తో ఒక 50 డేస్ ట్రావెల్ ఎలా చేయగలరు? వాళ్ళ ఎమోషన్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోగలరు? సో, దట్ ఈస్ ద సేమ్. సో, ఫర్ థాట్ రీజన్ ఓన్లీ అగ్ని పరీక్ష అనేది ఒక గేమ్ లాగా ప్రీ బిగ్ బాస్ ఈవెంట్స్‌గా కన్సిడర్ చేసి జడ్జెస్ పెట్టి మరి చేస్తున్నారు. అది అర్థం చేసుకోకుండా సో, కంటెస్టెంట్స్ ఏదో అన్నారు. సో, వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మనకి సబ్‌స్క్రైబర్‌లు పెరుగుతారు. కంటెంట్ పెరిగిద్ది. మెంబర్‌షిప్స్ పెరుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? స్పెషల్లీ బిగ్ బాస్ లోపలికి వెళ్లి, ప్లే చేసి ఒక 50 డేస్, 60 డేస్ ఉండి బయటకొచ్చిన రివ్యూవర్స్ కూడా ఒక్కసారి ఆలోచించరా? ఆ షో ఎలాంటిది ఏంటి అనేది తర్వాత విషయం. కంప్లీట్ అది అసలకి యూజ్‌ఫుల్లా లేదా అనేది ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ దానికి ప్రీ ప్రీ చెక్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటి మీద కూడా మాట్లాడుతున్నారంటే ఐ డోంట్ నో. కొన్ని క్లియర్‌గా తెలుస్తున్నాయి స్క్రిప్టెడ్ అని. సో, అందరికి బాగుంది. చూసేవాళ్ళు ఓకే. ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు అయిపోయింది. చూసి ఫన్ చేసుకున్నోళ్ళు చేసుకుంటున్నారు. మెంబర్స్ ఆల్రెడీ వీడియోస్ చేసుకుంటున్నారు. ఇయన్నీ వదిలేసి నీ స్టేజ్ ఎంత? మీరెంత? మీ స్థాయి ఎంత? దిస్ ఆల్రెడీ ఒకటో, రెండో ఖచ్చితంగా 4, 5 హిట్‌లయితే ఉన్నాయి అతనికి. ఎస్టాబ్లిష్ అయ్యారు. 10 మూవీస్ దాకా 10 మూవీస్ పైనే హీరోగా చేశాడు ఈజీగా. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు. సెకండ్ హీరోగా చేస్తున్నాడు. విలన్‌గా చేస్తున్నాడు. హి ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్. అతన్ని క్వెషన్ చేయడం ఏముంటి? బాలునా? ఇంక బాలు ఏం చేశారు బాలు? అతను ఇంతకుముందు కొన్ని 'బిగ్ బాస్' లాంటి ఆహ్, సేమ్ కైండ్ ఆఫ్ ఆహ్, షో ఒకటి చేశారు. అది 1, 2 యూట్యూబ్ ఛానెల్‌లయితే వచ్చింది. అది ఒకసారి చూసినప్పుడు తెలిసిపోయింది దాని వ్యవహారం. సో, అది కొంచెం డిఫరెంట్ అడల్ట్ కంటెంటే ఎక్కువ కనిపించింది నాకైతే. అందులో ఎమోషన్స్ వీళ్ళందరూ ఆహ్, బియాండ్ ఎమోషన్స్. దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్ క్లియర్‌గా చూపించారు. వాటి మీద ఫీడ్‌బ్యాక్‌తోనే నవదీప్ గారు అడిగుండుండొచ్చు. దాంట్లో ఏం తప్పే ఉంది? ఏమాత్రం దానికి నవదీప్ స్థాయి ఎంత? ఉప్పల్ బాలు స్థాయి ఎంత? ఖచ్చితంగా నవదీప్ స్థాయి పెద్దదే. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అండ్ అక్కడ వాళ్ళంతా ఇంత నిలబడగలిగారు అనంటే దే హావ్ దే స్టేజ్ ఆల్రెడీ. దే హావ్ ఆల్రెడీ ప్రూవ్న్ సంథింగ్. ఇవన్నీ వదిలేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేదో మెంబర్‌షిప్స్ పెరుగుతారు అనే ఉద్దేశంతో చేస్తున్నారు కదా! ఇంక ఆగండి. ఇంక అంతటితో ఆపేసేయండి. నాకు తెలుసు ఈ వీడియో కింద నా ఆహ్, నేను ఎవరిని అంటున్నానో వాళ్ళ క్లారిటీగా తెలుసు. బట్ వీళ్ళ స్థాయికి కూడా ఇలాంటి వీడియోస్ చేయడం అయితే కరెక్ట్ కాదేమో అని అనిపించింది. సో, చూడండి ఎలా ఉంటుందో. ఇదే కాదు ఇంకా నాకు తెలిసి ఇంకా ఉన్నాయి గదా! సో, చూద్దాం. సో, నేను కూడా ఈ వీడియోస్ మీద రియాక్ట్ అవ్వడానికి చూస్తాను. వీళ్ళు నిజంగా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నారా లేదా అనే దాని మీద ట్రై చేద్దాం మనం. లెట్స్ సీ. సో, మీకేమనిపిస్తుంది ఒకసారి ఆ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే కూడా మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో, లెట్స్ సీ. థాంక్ యూ.